హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఆర్ఆర్బి గ్రూప్ డి మనల్ని ముప్పు తిప్పలు పెడతాను. సో అందుకే ఆర్ఆర్బి వాళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే ఒక అప్డేట్ లెక్క ఒక కొరిజెండం రిలీజ్ చేశారు. ఏంటంటే మనకు ఆధార్ అప్డేట్ అని, ఆధార్ కన్సెప్ట్ అని, అది ఇది అన్ని తిప్పలు పడ్డాను కదా. అందుకే నేను ముందే చెప్పిన, మీరు అసలు టెన్షన్ పడకండి. పక్కా మీకు ఎక్స్టెండ్ చేస్తారు డేట్ అని చెప్పినా కదా. అదే ఇప్పుడు చేశారు. ఓకేనా. ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి మనల్ని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, చదువులని. ఈ కొరిజెంటం అంటే ఇప్పటి వరకు ఏంటంటే 22 వరకు మనకు లాస్ట్ డేట్ ఉంది. 22 వరకు లాస్ట్ డేట్ ఉండేది. కానీ ఇప్పుడు 22 కాదు, జస్ట్ ఇప్పుడు మనం ఆన్లైన్ సబ్మిషన్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మార్చ్ ఫస్ట్ వరకు ఆన్లైన్ సబ్మిషన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంత 22 వరకు ఉండేది, 22 ఫిబ్రవరి ఉండేది. ఇప్పుడు మార్చ్ 1 వరకు. అండ్ మనం అప్లికేషన్ ఫీ పేమెంట్ క్లోజింగ్ డేట్ అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి వరకు అంటే 1 వరకు అయిపోతాయి. కానీ అప్లికేషన్ ఫీ పేమెంట్ 24 వరకు చేసుకోవచ్చు. ఇంతవరకు ఇప్పుడు 3 మార్చ్ వరకు చేసుకోవచ్చు. ఓకేనా. 3 మార్చ్ వరకు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. అండ్ మనకు మోడిఫికేషన్ అంటే అప్లికేషన్ అంటే ఏమైనా చేంజెస్ ఉంటాయి కదా. ఏమైనా చేంజెస్ కరెక్షన్స్ ఇప్పటి వరకు ఇంతవరకు ఏంటంటే 6th మార్చ్ వరకు చాయిస్ ఉంటుంది. ఇప్పుడు 13th మార్చ్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఓకేనా. 13th మార్చ్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఓకేనా. నేను ముందే చెప్పిన, మీరు అసలు టెన్షన్ పడొద్దని. ఓకేనా. డేట్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి కూల్గా ఇంకా అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఓకేనా. అండ్ అసలు టెన్షన్ పడకండి. మంచిగా చదువుకోండి. ఉన్న టైంని చదువుకొని యూటిలైజ్ చేయండి. ఇది అప్లై అవుతుందా అసలు టెన్షన్ పడకండి. ఎందుకంటే మీకు టైం ఉన్నది కాబట్టి మీరు ఏదో ఒక రోజు అవుతుంది. మీరు రోజు ట్రై చేసుకుంటాను ఒక రోజు అవుతుంది. ఓకేనా. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకేనా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీకు ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తాను. ఓకేనా. అది గ్రూప్ బి అయి ఉండొచ్చు, ఎస్ఎస్సి అయి ఉండొచ్చు, రైల్వే అయి ఉండొచ్చు, బ్యాంక్ అయి ఉండొచ్చు. ఏ అప్డేట్ అయినా మీకు ముందే ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేయడం మీరు అస్సలే మర్చిపోకండి. అండ్ మన ఛానల్లో పర్సంటేజెస్ అండ్ ఇంకా ఏమన్నా క్యాలిక్యులేషన్ సిరీస్ అన్ని కొత్తగా స్టార్ట్ చేశాను. మీరు ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇంకేమున్నా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా.